హాయ్ హలో ఇట్స్ మీ యువర్ శుభాన్. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇంకా బిగ్ బాస్లోకి వెళ్దాం. ఓరే అమ్మ జీవితం ఇదేంద్రా, నామినేషన్ పగెగురుతున్నాయి అట్లే, మామూలు పగ కాదు. అమ్మాయి అయితే సోనియా, అమ్మ ఏంద్రా స్వామి, ఆ మాటలు ఏంది, ఆ యాటిట్యూడ్ ఏంది, టెక్ ఏంది. ఎవరన్నా పేరెంట్స్కి చూస్తే అరే అమ్మాయిలు ఇలా కూడా ఉంటారా అలాంటి అనుమానం వచ్చేట్లు మాట్లాడుతుంది అమ్మాయి. ఎదుటి వ్యక్తికి ఛాన్స్ ఇవ్వకోకుండా ఓ అని వాగుతుంది. చూసేకేం రీజన్ గానే ఉంటుంది, కానీ యాటిట్యూడ్ ఆ టెక్ వల్ల రెండో రతిక అవుతుందేమో. ఖచ్చితంగా బిగ్ బాస్ 7 రతిక లాగా రెండో రతిక అయ్యి బయటికి పోయినా మనం ఆశ్చర్యపడే అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సింపతి రాజా నాగమణికంట. అతనైతే అంతా నాకే తెలుసు, నేను కాన్ఫిడెన్స్తో ఉన్నా, ఖచ్చితంగా నేను కాన్ఫిడెన్స్తో ఉన్నా, ఆ ప్రైజ్ మనీ ఆ ట్రోఫీ ఇస్తారు, తీసుకొని ఇంటికి పట్టుకెళ్ళొచ్చు అన్నంత అంత ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నాడు ఆ పిల్లోడు. ఏంది మాట్లాడుతున్నాడో ఏమి తెలియదు, క్లారిటీగా మాట్లాడుతున్నాడు, అతనికి క్లారిటీ ఉంది. కానీ చూసే వాళ్ళకైతే అరే నువ్వు తిక్కనా కూడా రానే ఇన్నర్ ఫీలింగ్ ఉంటుంది చూసే వాళ్ళకి. ఓవర్ కాన్ఫిడెన్స్, నేనే గెలుస్తా, ఖచ్చితంగా కప్పు కొట్టుకొని పోతా, నేను 6 నెలలు రూమ్లో ఉన్నాను, 2 ఏళ్ళ స్ట్రగుల్స్ అనుభవించి వచ్చిన, ఈ సమాజమే నన్ను బయటకు దొబ్బింది అని. ఎవరిని దొబ్బలేదు, ఎవడు స్ట్రగుల్ అనుభవించలేదు. స్ట్రగుల్ పడితేనే ఇండస్ట్రీ నిలదొక్కుంటారు, మంచిగా ఉండాల. నువ్వు 6 నెలలు రూమ్లో హోమ్ అరెస్ట్ అయితే ఏమైతుంది, అయితే నువ్వు అవుతావు, ఎవడికి ఉపయోగం. ఇక్కడ నువ్వు గేమ్ ఆడేకి వచ్చినావు, గేమ్ ఆడాలా. అంతేగాని ఓవర్ కాన్ఫిడెన్స్, నేనే బాగా మాట్లాడుతున్నాను, నాకే తెలుసు అంతా అని చెప్పి చదివేసి అంత దాన్ని కొంచెం గర్వం అంటారు అనమాట తెలుగులో. మేబీ అబ్బాయి ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు అనమాట, అందుకే చెప్తున్నా గర్వం అంటాడు. అది పనికిరాదు. చూద్దాం ఏమైతుందో. ఆల్ ది బెస్ట్. విష్ణుప్రియ అయితే వారి స్వామి, డబుల్ గేమ్ కాదు, త్రిబుల్ గేమ్ కాదు, 10 గేమ్స్ ఏమన్నా అనుకోండి మీరు, దానికి ఎక్స్ ఎన్ననే వేసుకోండి, అన్ని గేమ్లు ఆడుతుందేమో. అంటే ఫిజికల్గా కాదు, పృథ్వీతో గేమ్ ఆడుతుంది. కాఫీ కల్పించిందని లవ్ చేయాలంట. ఏంది ఇది, ఏంది దరిద్రం బిగ్ బాస్ చూసే వాళ్ళకి. యాంకరింగ్ ఈ షోల్లో చేసిన విష్ణుప్రియ వేరే, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఉన్న విష్ణుప్రియ వేరే. టోటల్ పూర్తి మాస్క్. మాస్క్ అలా ఇలా మాస్క్ కాదు, ఇంకొక మాటలో పచ్చిగా చెప్పాలంటే పులితోలు కప్పుకున్న తోడేలు, అలా అలా ఉంది. డబుల్ గేమ్ ఆడుతుంది. కాఫీ కల్పించి నన్ను లవ్ చేయి అంటుంది. కాఫీ కల్పించిన వాళ్ళందరూ లవ్ చేసుకుంటూ పోతే ఇంకా అరేంజ్ మ్యారేజెస్ జరగవు ఇంకా ఇండియాలో. ఆయన ఆ ఆ సిల్కీ వాయిస్, ఆ సిల్కీ వాయిస్తో కాఫీ చాలా బాగుంది అనడం, ఆయన మురిసిపోవటం. నీకు మొన్న ఏదో కొబ్బరి ముక్క ఇచ్చిందంట, కొబ్బరి ముక్క సారీ యాపిల్ ముక్క, యాపిల్ ముక్క ఇచ్చిన కదా, దానికన్నా లవ్ చేయంట. ఒరే అమ్మ ఏంద్రా ఎటుపోతుంది రా జీవితాలు, యాపిల్ ముక్క ఇచ్చి లవ్ చేయాల. అమ్మ వీళ్ళు ఓవర్ యాక్షన్. ఇంకా పాయింట్కి వస్తే విష్ణుప్రియ అయితే జీరో అండి, ఏం ఆడట్లే. బయట ఉన్న విష్ణుప్రియ, ఇక్కడ ఉన్న విష్ణుప్రియ అసలు సెట్టే కావట్లేదు. చూద్దాం మాస్క్ ఎప్పుడు తీస్తారో ఏమో. శేఖర్ భాష, శేఖర్ భాష ఏదో ఓకే పర్లే, కొద్దిగా ఇంటెలిజెంట్గా పని ఆడతాడు ఏదో అన్నట్ట అని అందరూ అనుకున్నారు. కానీ హౌస్లో ఎట్లా చేస్తున్నాడంటే, హౌస్ ఉన్నంత వరకే మాట్లాడుతున్నాడు, చాలా లిమిటెడ్గా ఆడుతున్నాడు, లిమిటెడ్గానే మాట్లాడుతున్నాడు. అది అర్థం కాలే, మేబీ ఏమైనా మాస్క్ వేసుకున్నాడేమో. కానీ శేఖర్ భాష గురించి కొంతమందికి తెలియని విషయం ఏమంటే, అందరికీ శేఖర్ భాష రాజస్థాన్ ఇష్యూలో మాత్రమే తెలుసు అనుకున్నారు, అప్పుడే బయటకు వచ్చినాడు అనుకున్నారు. కానీ ఆర్జేగా, రేడీ జాకీగా ఆయన ఇండియా లెవెల్లోనే 10 నుంచి 15 అవార్డ్స్ తీసుకున్నాడు. తీసుకొని టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా అతని గురించి కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి. అలాంటి ఇండియా లెవెల్‌లో అవార్డ్స్ తీసుకున్న శేఖర్ భాష ఇక్కడ వచ్చి ఎందుకు మౌనం పాటిస్తున్నాడో అసలు అర్థమే కావట్లేదు. మేబీ ఏమైనా మాస్క్ ఏసుకొని డబుల్ గేమ్ ఆడేకి ట్రై చేస్తున్నాడేమో చూడాలి. నెక్స్ట్ బేబక్క. ఓరి స్వామి, బేబక్క ఎంత సాఫ్ట్‌గా పోతుందంటే, వే గాంధీ ఈ చెంపు చూపిస్తే ఈ చెంపు చూపించినట్టు ఎవడన్నా ఏమని అనుకోనిలే. నేనింక ఇంతే. నేనింక ఒక ఇది ఇంగ నేను ఏదైనా సాక్రిఫైస్ చేసేస్తాను, నా లైఫ్ ఇదే, ఒక మదర్ తెరీసా అన్నట్లు ఇన్నర్ ఫీలింగ్ ఉంది. కానీ ఆ అవతల వాళ్ళు ఎన్ని పాయింట్లు రైట్ చేస్తున్నా కూడా దాన్ని తీసుకుంటుంది తప్ప రీకౌంటర్ ఇవ్వట్లేదు, చెప్పట్లేదు. అతను పృథ్వీ అయితే చెయ్యి చూపించి దాదాపు 5 మినిట్స్ 10 మినిట్స్ చెయ్యి చూపించి చాలా ఏదో ఇంక కొట్టేస్తా అనేలాగా మాట్లాడినాడు. కానీ బేబక్క ఊరినే సైలెంట్‌గా ఉండి ఓకే, ఓకే అని చిన్నగా స్మూత్‌గా రెండో తరగతి పిల్లలతో మాట్లాడినట్లు మాట్లాడుతుంది. ఇట్లుంటే కాదు, ఇట్లుంటే ఏం చేయలేం. ఇంక మరి రియలైజ్ అయ్యి పృథ్వీ అక్క సారీ అక్క అని చెప్పి బేబక్క కాళ్ళు మొక్కడం కూడా జరిగింది. కానీ పృథ్వీ రియలైజ్ అయినాడు, మంచిదే, అదేం చెడ్డదేం కాదు, ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలా. ఓకే, నో ప్రాబ్లం. ఇంక
మన చీఫ్స్ నైనిక, యశస్వి గౌడ, నిఖిల్ చీఫ్స్గా బాగానే వ్యవహరిస్తున్నారు. కానీ ఈ వ్యవహారంలో మధ్యలో అందరూ మధ్యలో యాడై మాట్లాడుతున్నారు. ఆ యాడై మాట్లాడుతున్నా ఏమైందంటే వీళ్ళు దాని కరెక్ట్ పాయింట్లు టార్గెట్ చేసి మాట్లాడి వాళ్ళని సమాధానంతో కూర్చోబెట్టలేకపోతున్నారు. ఓ పేరుకే చీఫ్స్, కానీ వీళ్ళు ఎదురుకి ఆ సీత మాట్లాడుతుంది, ఎదురు అట్లా మధ్యలో యాడ్ అవుతుంది. అప్పుడు వాళ్ళు కరెక్ట్ పాయింట్ గట్టిగా అని అరుస్తున్నారు, కూర్చో సిడౌన్ అది ఇది అరుస్తున్నారు. అరుసిన వాళ్ళు ఏం లే సోది చూసే వాళ్ళు మీరు కొట్టుకుంటుంటే మూడో వాడు లాభపడుతున్నాడు, చూస్తున్నాడు. బిగ్ బాస్ రేటింగ్ పెరుగుతుంది. కానీ కొద్దిగా తెలివితో ఆడాల. కానీ ఎవరు స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది అనుకో. ఇంకా అభినవ్ పెళ్లి చూపులు కొన్ని సినిమాలు తీసినాడు, యూట్యూబ్లో చేసినాడు. అభినవ్ ఎందుకు వచ్చినాడు, ఏమో దేని గురించి మాట్లాడుతున్నాడు, అసలు ఆయన అసలు ఏమేమేమేమి కనిపించలే. అది ఈరోజు టాపిక్. ఇంకా యూట్యూబ్ నిబిల్ ఓకే పర్లే బాగానే పోరాడుతున్నాడు, కానీ ఆయన కూడా అంతే. ఇంకా నేను స్ట్రాంగ్ కంటెంట్ ఇయ్యల్లా, స్ట్రాంగ్ కంటెంట్ ఇచ్చి నేను స్ట్రాంగ్గా హౌస్లో టాప్ 5లో ఉండాలా అనే కసి అయితే కనిపించలా. ఎంతవరకు వస్తుందో చూద్దాం. హే గాయస్, ప్లీజ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కింద కామెంట్స్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ రీచ్ వస్తే మీకు ఇంకా కొన్ని వీడియోలు ఎక్కువ ఇవ్వగలని ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.